హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై మినీ కిచెన్. ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా? గోంగూర పచ్చడి. ముందుగా మనం గోంగూరని మంచిగా ఫ్రెష్ గోంగూర తీసుకొని మంచిగా వాష్ చేసుకొని డ్రై చేసుకోవాలి. అందులోకి కావాల్సినవి కొద్దిగా పల్లీలు, కొద్దిగా పచ్చిమిర్చి, 2-3 వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర. అవి కూడా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. అదే ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మనం ఏదైతే పల్లీలు తీసుకున్నామో ఆ పల్లీలను మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ పల్లీలు బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత చూడండి పల్లీలు ఎంత బాగా వేగిపోతున్నాయో. ఆ పల్లీలు వేగిన తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా ఎంత బాగా కలర్ వచ్చాయో. ఇప్పుడు ఏదైతే అవి కూడా తీసి మనం పక్కన ఉంచేసుకుందాం. ముందుగా మనం ఏదైతే గోంగూర వాష్ చేసుకుని డ్రై చేసుకున్నామో అదే ఆయిల్లో ఆ గోంగూరను వేసుకొని ఆ గోంగూరకు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మనకు ఆల్రెడీ లీఫ్ కర్రీలో మనకు వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటర్ క్వాంటిటీ అనేది పోయేంత వరకు ఆ గోంగూరని బాగా వేయించుకోవాలి. చూడండి మీకు ఎంత గోంగూర అయితే పడుతుందో అంత గోంగూరని వేయించుకోవచ్చు. పచ్చిగా ఉన్న గోంగూర చూడండి మీకు మెరూన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఆ విధంగా వస్తే మనకు గోంగూర అనేది బాగా రోస్ట్ అయిందని అర్థం. చూసారా ఎంత బాగా కలర్కి వచ్చిందో గోంగూర అనేది. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత అదే గోంగూర బాగా రోస్ట్ అయిన తర్వాత ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి, మిక్సీ ఎందుకు వాడుతున్నారండి అని మీకు డౌట్ రావచ్చు. మా ఇంట్లో రుబ్బురో లేదండి, సో అందుకే మేము మిక్సీ వాడుతున్నాము. ఆ మిక్సీలోకి మనం ఏవైతే ముందైతే వేయించి పెట్టుకున్నామో అవన్నీ వేసేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బాగా గ్రైండ్ అయిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో. చూసారా మన పచ్చిమిర్చి ఏ విధంగా దంగిపోయిందో. తర్వాత మన గోంగూరను కూడా అందులో వేసుకొని మిక్స్ చేసుకుందాం. చూడండి ఎంతో నోరూరించే పుల్లటి గోంగూర పచ్చడి చాలా బాగా రెడీ అయింది కదా. నా గోంగూర పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.